గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన మనందరికీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో ఒక ఆయన ఉండేవాడు. ఆయనను ఏమని పిలిచేవారంటే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. ఆయన ఎవరు? రాజశేఖర రెడ్డి గారు మనిషి. ఆయన మంచి ముఖ్యమంత్రి అని అందరూ మెచ్చుకుంటారు ఆయన్ని. కానీ ఈయన ఎవరంటే ఆయన పక్కన ఉండే ఆయన క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఆయన క్లాస్మేటు. ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించి నాకు నువ్వు తోడుగా ఉండాలని చెప్పి ఇంట్లో బయట ఆఫీసులో అన్ని చోట్ల ఏ కార్యం చేసినా ఏ ఆలోచన చేసినా ఆయనతో పంచుకునేవాడు. ఆయన ఏమన్నారంటే ఈయన ఎవరో కాదు, ఆయన పేరు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ. ఆయన పేరు రామచంద్రరావు గారు. ఇంకా ఆయన బతికి ఉన్నాడు, ఆయన చనిపోయాడు, అది వేరే విషయం. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు కూడా ఆత్మవే. హల్లెలూయా, అంతే కదా. ఎందుకు ఆయన ఒక్కడిని అంతమంది మంత్రులు ఉంటే, అంతమంది సహచరులు ఉంటే ఆయన ఒక్కడిని పిలుచుకుని మరి ఆయన్ని అంతగా దగ్గర తీసుకున్నాడు. అందరూ ఆయన్ని మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని చెప్పి ఎందుకు పిలువబడ్డాడంటే ఏంటి ఆయన గొప్పతనం అంటే, ఆయన సంగతి ఈయన తెలుసు, ఈయన సంగతి ఆయన తెలుసు. మనస్సు, హృదయము, కార్యములన్నీ ఐక్యపరచబడ్డాయి. ఇంకా వారిద్దరి మధ్య ఆంతర్యాలు లేవు, విభేదాలు లేవు, మర్మాలు లేవు. ఆయనకు మంచి భార్య ఉంది. ఆయనకి భార్య మరి ఆత్మ కాదు. కొడుకున్నాడు, కొడుకు ఆత్మ కాదు. కూతురుంది, ఆత్మ కాదు. బంధువులున్న ఆత్మ కాదు. ఈయన ఒక స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు, క్లాస్మేటు, ఇతడు ఆయన ఆత్మ. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అది పెద్ద టాక్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆయన ఉన్నాడు, జీవించే ఉన్నాడు, ఆయన లేడు. ప్రేమ దేవుని పిల్లరా, ఏదైనా దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుడివి కాదు, కానీ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తావు. పోయిన వారం పరిశుద్ధాత్మ గురించినటువంటి ఆలోచన చేశాం. దయచేసి ఏదైనా అదే సందేశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఆత్మను గురించిన ఆలోచన చేద్దాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే శరీరం కాదు. ఆత్మ అంటే మనస్సు కాదు. మనస్సు ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్లో, మెదడులో ఉండేది మనస్సు. ఆలోచన శక్తి మనకు అనుగ్రహిస్తుంది. మెదడు నుంచి ఆజ్ఞలు వస్తే చేయి లేవంట లేస్తుంది, కాళ్ళు లేవంట లేస్తుంది. మెదడు ఆజ్ఞలు పాటించి మనస్సు ఇచ్చి ఆజ్ఞలను బట్టి అవయవాలు పనిచేస్తాయి. కానీ ఆత్మ అది కనపడదు, మనసు కూడా కనపడదు ఆ మాటకు వస్తే. కానీ ఆత్మ దేవుని సంబంధమైనది. హల్లెలూయా. నీలో ఉండేది జీవాత్మ అయితే దేవుని దగ్గర నుంచి వచ్చేది పరిశుద్ధాత్మ. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. సైతాను వాడు అపవిత్రుడు, వాడి ఆత్మ అపవిత్రాత్మ. అపవిత్రాత్మలు ఎన్నో ఉన్నాయి. సాతాను ద్వారా వాడి ద్వారా అంటుకొని వాడి దగ్గర అంటించుకుని ఎన్నో దయ్యాలు, కోటాను కోట్ల దయ్యాల సమూహములు ఉన్నాయి. అవన్నీ ప్రేతాత్మలే, అవన్నీ దయ్యముల ఆత్మలే. దేవుని ఆత్మ ఒక్కటే. ఆ ఒక్క ఆత్మ నాలుగులుగా విభాగించబడి అగ్ని కీలల వలె విభాగించబడి నీ మీద పడుతుంది, నా మీద పడుతుంది. మనమందరం ఆయన ఆత్మకు వారసులం అవుతున్నాం. ఆ ఒక్క ఆత్మ నిన్ను ఐక్యపరుస్తూ ఉంది. ఆ ఒక్క ఆత్మ నా మీద వ్రాలుతుంది, ఆ ఒక్క ఆత్మ నీ మీద వ్రాలుతుంది. వ్రాలిందా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వాలినప్పుడు అక్కడ ఉన్న 120 మంది మీద, మరియమ్మ ఒక్కదాని మీద వాళ్ళే, పేతురు ఒక్కడి మీద వాళ్ళే, అక్కడ ఉన్న 120 మంది మీద రాలేడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. నీ మీదనే నేను ఆత్మను ఉంచుతాను అని అంటున్నా. యేసుక్రీస్తు వారు మొదలుకొని ఇక్కడున్న మనం అందరము క్రీస్తు రక్తం చేత విమోచించబడిన మనందరము ఆయన ఆత్మకు వారసులమే. హల్లెలూయా. అడిగి పొందాలి. నువ్వు అడగకపోతే ఏమైనా అనుగ్రహించడు. మీరు యెరూషలేములోనే ఉండండి, పైనుండి శక్తి పొందేదాకా మీరు బయటికి పోవద్దు. యేసయ్య వెళుతూ ఆజ్ఞాపించాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు. పైనుండి ఎప్పుడైతే శక్తి పొందుతారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో అప్పుడు మీరు సాక్షులై ఉంటారు. మీరు స్వస్థపరుస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, రోగాలు స్వస్థ చేస్తారు. అవన్నీ ఉన్నాయి, అవి లేవని అంటం లేదు నేను. ముందు సాక్ష్యం కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టుగా నీ సాక్ష్యము బలమైన సాక్ష్యముగా ఉండాలి. అసలు మొదలుపెట్టే లేకుండా 10 మెట్లు ఎట్టెక్కుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడని మొదలు నీ సాక్ష్యం చెప్పుద్ది.
పరిశుద్ధాత్మ దేవుడు అంటే అపవిత్రాత్మ కాదు, అది దేవుని ఆత్మ. క్రీస్తు పరిశుద్ధుడు అని ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ మాట ద్వారా నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. నీ క్రియ ద్వారా కూడా నీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. నా ప్రవర్తన ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడో లేదో తెలిసిపోద్ది. ఆత్మను సంపాదించుకోవటం మన బాధ్యత అండి. అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఉచితంగా అనుగ్రహించబడతాడు. ఫలానా సంఘంలోకి మాత్రమే ఆత్మ వస్తాడు, ఫలానా పాస్టర్లోనే ఆత్మ ఉన్నాడు. నో 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 అడిగిన వాడు అందరికీ అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ ఎక్కువ ఉండదు. నువ్వు ఎంత నింపబడతావో అంత నింపబడతావు. అందుకని ఆత్మతో మీరు నింపబడండి అంటాడు. ఆత్మను ఆర్పకుడి అంటాడు. మీరు మద్యం తాగడం మానేసి ఆత్మతో నింపుకోండి. మిమ్మల్ని మద్యంతో మత్తులు కావద్దు. మీరు ఆ బుడ్డి ఈ బుడ్డి తాగి మత్తులై పడుకొని నిద్రపోవద్దు, దేవుని దూరం కావద్దు. మీరు ఆత్మతో నింపబడండి. అంటే మద్యం తాగిన వాడు ఎంత మత్తుగా ఉంటాడో పరిశుద్ధాత్మ నింపబడాడు దేవుళ్ళు అంతగా ఉంటాడు. అలా దేవుళ్ళు అంతగా ఉంటాడు. మద్యం తాగినవాడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. బాగా నిండుగా తాగితే అవసరమైతే పడిపోయి వాడికి మత్తు అయిపోతాడు. వాడు లేపినా లేవడాడు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటిది కదా, కానీ నింపబడితే దేవుని కోసమే నువ్వు వాడబడతావు. దయచేసి మన వాక్య భాగానికి వద్దాం. ఏ వాక్యం ద్వారా మన ప్రభు సంధిస్తాడో ఆత్మను గురించిన హెచ్చరికను మనం ఏదైనా పొందుకుందాం. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం, ప్రవచన వాక్యము, యేసుక్రీస్తు వారి రాకడానికి గురించినటువంటి మరి సందేశాలు లేకపోతే కార్యములు, మరి ప్రవచనాలు అక్కడ ఉంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. ప్రకటన 16 అందులో 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. చాలండి. అవి దయ్యముల ఆత్మలు. ఎక్కడి నుంచి బయలుదేరేంటండి? ఒక 3 ఉన్నారు. యేసు దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే త్రిత్వం అని చెబుతామే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో అని చెప్పి ఆశీర్వదిస్తాం, ప్రార్థన చేస్తాం. అయితే